రైతులందరికీ నమస్తే. నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి అన్న. రైతులందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చి ఇప్పుడు వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయి మనకల్లా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ మనకు అధికంగా టమాటాలు పండించేది ఈ ఏరియాలే. కాబట్టి అంటే వర్షాలు ఎక్కడ పడుతున్నా కూడా ఎక్కువ మంది నన్ను ప్రత్యేకంగా కాల్ చేసి కానీ మన ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ పర్సనల్ మెసేజ్లు కానీ ఏమడుగుతున్నారంటే, నా కాంబినేషన్లో ఇసాబిన్ కలుపుకోవచ్చా, డ్రిప్ మందు వదలొచ్చా, లేదంటే మేము తక్షణ చెప్పాం కదా అది వదలొచ్చా అని అయితే అడుగుతున్నారు. వీరికైతే నేను సమాధానం ఏం చెప్తున్నానంటే, వర్షం పడినప్పుడు అధిక తేమ ఉంటుంది. అధిక తేమ ఉన్నప్పుడు తక్షణ ఒకటే కాదన్నా, మీ దగ్గర ఏ ఫర్టిలైజర్ ఉన్నా కూడా డ్రిప్లో అయితే వదలకండి. ఎందుకంటే అధిక తేమ శాతం ఉన్నప్పుడు మనం నత్రజని అనేది వదిలినట్టయితే, డ్రిప్ మందులు వదిలినట్టయితే మచ్చబడే ఛాన్స్ అధికంగా ఉంటుందన్న. అలాంటి రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే మచ్చ అనేది ఒకసారి తోటలో అటాక్ అయిందనుకో, అర్థం పంట వెళ్ళిపోయినట్టే. జస్ట్ అటాక్ అయితేనే కొంచెం స్టేజ్ పెరిగిందనుకో మచ్చ, ఆ గెజ్జి పడిందంటే ఒక తోట ఫెయిల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్ముతున్న 2000 ధర అమ్ముతున్నప్పుడు గెజ్జికాయ 400 కూడా పోదనా గెజ్జికాయ పడితే. సో నేనేం చెప్తానంటే, మీరు రిస్క్ తీసుకోకుండా, ఇప్పుడు షాపుల వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు గ్రోత్ ప్రమోటర్ కూడా వేసి ఇస్తారు. మీరు దయచేసి ఆ గ్రోత్ ప్రమోటర్ని పక్కన పెట్టి వాడుకోండి. కొందరికి వాడితే ఏం అవ్వదు. గ్రోత్ ప్రమోటర్ వాడినా కొన్ని తోటల్లో ఎక్కువ తేమ ఉండకపోవచ్చు, లేదంటే వర్షం నీరు తేమ లేకుండా వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు అధికంగా ఎక్కువ గ్రోత్ ప్రమోటర్స్ యూస్ చేయరు కాబట్టి కొందరికి పడకపోవచ్చు. కానీ 90% ఆఫ్ ఛాన్సెస్ గజ్జి అనేది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి 2 సార్లు గ్రోత్ ప్రమోటర్ వాడుకుంటే మనకు వచ్చే నష్టం అంటూ ఏమీ లేదన్న. గ్రోత్ ప్రమోటర్ ఏముంది, ఎప్పుడైనా డ్రిప్లో వదులుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. సో మీరు ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ స్ప్రే చేసేటప్పుడు గ్రోత్ ప్రమోటరు వర్షాలు పడినప్పుడు కలుపుకోకండి. స్ప్రేయింగ్కి కలుపుకోకండి, డ్రిప్లో వదలడానికి కూడా కలుపుకోకండి. ఇది నా వ్యక్తిగతంగా నేను నా సలహా ఇస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇది వచ్చి నా ఒపీనియను. ఇంకా వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చి 60 రోజులు ఇలా ఈ విధంగా అధిక పూత రావడానికి కానీ, పూత నిలబడడానికి కానీ మనమైతే అతి తక్కువ ధరలో తక్షణ అనేది అయితే తీసుకొచ్చాము. తక్షణ అనేది అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని రైతులు అయితే రివ్యూలు ఇస్తున్నారు. మీరు కూడా ఆనంద్ అగ్రికల్చర్ అన్న ఛానల్లో కూడా చూస్తుంటారు, మరియు నా ఛానల్లో చూస్తున్నారు. నేను కూడా ఇప్పుడు యూజ్ చేసిన ఫార్మర్ల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది దమ్ము ఉన్నప్పుడు మనము గర్వంగా రైతులకైతే సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎంతో వేలాలు పెట్టి మనం మందులు అయితే వాడుతుంటాము. ఒక గ్రోత్ ప్రమోటర్ కొనాలంటే ఈరోజు 1000 రూపాయలు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. పనిదనం ఉంటే డబ్బులు ఎంతైనా పెడతాము, కానీ పనిదనము ప్లస్ అతి తక్కువ ధరలో మనకు తక్షణ వస్తుంది. కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది తక్కువ ధరలో అధికంగా మనకు ఉపయోగపడుతుంది. అధిక పిలకలు రావడానికి కానీ, అధిక పూత రావడానికి కానీ, ఫ్లవర్ సెట్ అయ్యి పూత పిందిగా మారడానికి కానీ. సో ఇది ఎందుకు 350 రూపాయలకే వస్తుంది అనే టాపిక్ అయితే మాట్లాడుతున్నాను. ఎందుకు 350 రూపాయలకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ మనకు ప్రోడక్ట్ ముందు రెడీ చేసిందంటే, అది కంపెనీ వచ్చి ఫస్ట్ డీలర్కి ఇస్తాడు, సబ్ డీలర్ ఇస్తాడు, మళ్ళీ షాప్ ఓనర్కి వస్తుంది. షాప్ ఓనర్ మళ్ళీ ఆ లోకల్ ఏరియాలో డీలర్షిప్ తీసుకుంటాడు. ఒక 4-5 మంది వ్యక్తులను దాటుకొని మన దగ్గరకు వస్తుంది. కాబట్టి దాని ధర అనేది పెరుగుతూ వచ్చి 1000 రూపాయలు పోతుంది. మన ప్రోడక్ట్ కూడా అలా ఆ విధంగా పోతే అది కూడా ధర ఎక్కువ ఉండేదే. ఇది డైరెక్ట్ కంపెనీ టు ఫార్మర్ దగ్గరకు వస్తుంది. కాబట్టి దీని ధర 350 ఉంది. ఇది మధ్యలో ఎవరు ప్రలోభాలు ఉండవు. డైరెక్ట్ కంపెనీ నుంచి ఫార్మర్కి బుక్ చేయడం జరుగుతుంది.